న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ఒక 12 రోజుల పసిబిడ్డని అమ్మకానికి పెట్టారు తల్లిదండ్రులు. 1,20,000 రూపాయలకి బేరం కూడా కుదిరింది. అయితే కల్లూరు మండలం పుల్లయ్య బంజారా రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లి రుక్మిణి నుంచి బిడ్డను కొనేందుకు యత్నించారు బీరోలుకు చెందిన సత్యవతి. విషయం తెలుసుకుని రంగంలోకి దిగారు ఐసిడిఎస్ అధికారులు. శిశువుని అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. ఇక బ్రోకర్ సహా 3 మహిళలపైన కేసు నమోదైంది. 12 రోజుల పసిబిడ్డని తల్లి నుంచి వేరు చేసి ఆ బిడ్డని కొనుగోలు చేసేందుకు వచ్చారు బీరోల నుంచి సత్యవతి. ఇదంతా సమాచారం తెలుసుకుంటే ఐసిడిఎస్ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఆ బ్రోకర్ పైన ఇతర 3 వ్యక్తుల పైన కూడా కేసు నమోదైంది. సో మరిన్ని అప్డేట్స్ ఉదయం ఇస్తారు. ఉదయం అసలు ఏం జరిగింది? ఆ తల్లికి బిడ్డను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎంతకు దారితీసింది? ఆ తల్లిదండ్రుల అంగీకారం మేరకే అన్నారా, లేదంటే బ్రోకర్లు ప్రోద్బలం చేశారా? అసలు ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? మనోజ్, అమ్మతనానికి కలంకం తెచ్చే ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజారా రోడ్ కు చెందినటువంటి రుక్మిణి అనే బాలింత 12 రోజుల క్రితం ఒక 12 మగబిడ్డకైతే జన్మనిచ్చింది. ఈ సమాచారం అందుకున్నటువంటి కొంతమంది ఆమె కుటుంబ సభ్యులు ఆ బిడ్డను కూడా విక్రయించాలని చెప్పి ఆ తల్లితో కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్లు అటు తిరుమలాయపాలెం మండలం బీలూరు గ్రామానికి చెందినటువంటి సత్యవతి అనే మహిళ కొనుగోలు చేసేందుకు కూడా ఒప్పుకున్నట్లు అటు సిడిపిఎస్ అధికారులకు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే సిడిపిఓ అధికారులు కూడా రంగప్రవేశం చేసి దీనిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేశారు. మొన్న ఖమ్మం నగర బస్టాండ్ లో ఆ శిశువును విక్రయించేందుకు సంప్రదింపులు సంభాషణ జరుపుతుండగా ఒకసారిగా ఐసిడిఎస్ అధికారులు సిడిపిఓ అధికారులు రంగప్రవేశం చేసి ఆ శిశువును ఆ తల్లిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే శిశువును విక్రయించడానికి కావాల్సినటువంటి కారణాలను మాత్రం ఆ తల్లి ఇంకా వెల్లడించట్లేదు. ప్రస్తుతం పోలీసు అదుపులోనే ఆ తల్లి ఆ శిశువును కూడా ఉంచినట్లు తెలుస్తుంది. వీరిద్దరిని కూడా శిశు గృహకు తరలించారు. ప్రస్తుతానికైతే సిడిపిఓ అధికారులు కావచ్చు, ఐసిడిఎస్ అధికారులు కావచ్చు ఈ విషయం గురించి ఎటువంటి సమాచారాన్ని మాత్రం బయటకు వెల్లడించట్లేదు. కానీ 12 రోజుల ఒక పసికందు నువ్వు కన్న తల్లే కన్న బిడ్డను అమ్మాల్సినటువంటి దుస్థితి ఏమొచ్చిందంటూ కూడా కొన్నటువంటి స్థానికులంతా కూడా కొంత ఆరోపణలు విమర్శలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఆ తల్లిని ఆ శిశువును ఇరువురిని కూడా శిశు గృహ తరలించారు. ఎందుకంటే తల్లిని బిడ్డను వేరు చేయడం సమంజసం కాదు అని అటు పోలీసులు అటు విధంగా ఐసిడిఎస్ అధికారులు భావించిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ ఇరువురిని కూడా ఒకే చోట ఉంచారు. కానీ కన్న బిడ్డను కన్న తల్లే విక్రయించడం, అది కూడా ఒక మధ్యవర్తి అంటే అది కూడా ఆ మధ్యవర్తిత్వం వహించినటువంటి మహిళ కూడా సదరు బాలింతకు సోదరి అవుతుందని మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే రుక్మిణి కన్నతల్లి రుక్మిణితో పాటు మధ్యవర్తిత్వం వహించినటువంటి ఆదూరి ఆశ అనే మరో మహిళను కొనుగోలు చేసేందుకు యత్నించినటువంటి సత్యవతి అనే మరొక మహిళను ఈ 3పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం విచారణ దశలోనే ఈ కేసు ఉందని మరిన్ని విషయాలు ఆ తర్వాత వెల్లడిస్తామని చెప్తున్నారు. కానీ 12 రోజుల ఒక పసికందును విక్రయించడం ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో తీవ్రమైనటువంటి కలకలమే రేపుతుంది. అది కూడా కన్న బిడ్డను కన్నతల్లి విక్రయించడం మాత్రం చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మనోజ్, రైట్ ఉదయ్. సో మొత్తం మీద ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అమ్మకానికి 12 రోజుల పసిబిడ్డని ఏకంగా తల్లి అమ్మకానికి పెట్టేసింది. సత్యవతి అని ఒక మహిళ కొనుగోలు చేసేందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో 1,20,000 రూపాయలకి బేరం కూడా అయింది. ఈ సమాచారం తెలుసుకున్న ఐసిడిఎస్ పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళి ఐసిడిఎస్ అధికారులు అక్కడికి వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సో ఆ పసిబిడ్డని పోలీసులకు అప్పగించారు. తల్లే ఏకంగా విక్రయించడానికి సిద్ధమైందన్నప్పుడు డెఫినెట్గా ఇక్కడ అనేక అనుమానాలు తావిస్తోంది. సో పుల్లయ్య బంజారా రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుని తల్లి రుక్మిణి నుంచి బిడ్డని తీసుకునేందుకు కొనుగోలు చేసేందుకు అక్కడికి వచ్చింది బీరోలకు చెందిన సత్యవతి. సో రంగంలోకి దిగారు ఐసిడిఎస్ అధికారులు. మొత్తం మీద ఈ అమ్మక విక్రయానికి సంబంధించి అడ్డుకున్నారు. తల్లి పేరుకే కలంకం తెచ్చే విధంగా ఆ మహిళ ప్రయత్నం చేసింది. మరి అనేక రకాలుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన బీదరికం కారణమైందా, ఇంకేదైనా కారణమైందా, ఎవరైనా ప్రోద్బలంతో ఈ రకంగా చేయాల్సి వచ్చిందా? సో 12 రోజుల ఆ పసిబిడ్డ మగబిడ్డని అమ్మేందుకు ఆ తల్లి సిద్ధమైంది. మొత్తం మీద పోలీసు ఇన్వాల్వ్మెంట్, ఐసిడిఎస్ అధికారుల ఇన్వాల్వ్మెంట్తో ఈ యొక్క పూర్తి స్థాయి ఈ తతంగానికి సంబంధించి విక్రయించే అంశానికి సంబంధించి బ్రేక్ పడింది. ఒక్కసారిగా పోలీసులు కూడా ఇన్వాల్వ్ అవడంతో ఆ 3 అరెస్ట్ చేశారు పోలీసులు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.